ఈ మధ్యన ఒక మీమ్ టెంప్లెట్ బాగా ఫేమస్ అయింది కదా, దీని అమ్మ ఇదెటో వెళ్ళిపోతుందిరో అని. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను కూడా ఎగ్జాక్ట్గా అదే ఫీల్ అయ్యా. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే తిక్కమక్కలో నేనుండగా మధ్యలో ర్యాండమ్గా ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ డంప్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చిపోతూ ఉండడం, లేదా వాటి పేర్లను మాత్రమే ప్రస్తావించి వదిలేయడమో జరుగుతుంటుంది. ప్రతి విషయానికి ఒక థియరీ, దానికో ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్స్ విన్న ప్రతిసారి ఏదో క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వింటున్న ఫీలింగ్ వస్తుంటుంది. అదంతే, దాన్ని అలానే అనుకుని వదిలే అని కాకుండా అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంటే వినడానికి నీకేం నొప్పి అని మీరు అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ని వినడానికి ఇష్టపడతా. బట్ దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. ఒక చిన్న పాయింట్కి రకరకాల లేయర్స్ వేసి కప్పేసి ఆ తర్వాత ఆ లేయర్స్ని బాగా తవ్వేసి ఇదిగో ఇదే అద్భుతమైన స్టోరీ అని ఆడియన్స్కి చూపెడితే అది చూసిన ఆడియన్స్ ఇదొక మాస్టర్ పీస్ అని అభిప్రాయపడతారని ఈ మూవీ మేకర్స్ భ్రమపడ్డారో ఏమో గాని, నిజానికి ఈ మూవీకి ఏమాత్రం ఉపయోగపడని విషయాల్ని కూడా ఈ మూవీలోకి బలవంతంగా చొప్పించడానికి ట్రై చేయడం వలన ఈ మూవీ బాగుంది అని కాకుండా ఏదో అలా నడిచిపోయింది అని చెప్పాల్సి వస్తుంది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా ఈ మూవీ ఇంప్రెసివ్గానే ఉంది. అండ్ ఎస్పెషల్లీ కపుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, సింపుల్ విషయాన్ని కూడా సింపుల్గా చెప్పకుండా దాన్ని కావాలని కాంప్లికేట్ చేసి ఆ సింపుల్ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మెదడుకి పనిపెట్టేలా చేసే మూవీస్ అంటే మీకు ఇష్టం ఉంటే గనక ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఒకవేళ సింపుల్ స్టోరీలో కూడా అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ని చూపించడం మీకు ఇష్టం లేకపోతే గనక ఈ మూవీ మీకు అంతగా ఎక్కకపోవచ్చు. ప్రజెంట్ ఈ మూవీ G5లో తెలుగు ఆడియోతోనే స్ట్రీమ్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ మీద ఒక లుక్ వేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.